ట్రాక్టర్ చూసినప్పుడల్లా నాకు గుర్తొచ్చేది ఏంటంటే, ఒక యూఎక్స్ డిజైనర్ ఏం చేయకూడదో అది గుర్తొస్తది. చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్టర్ ఇప్పుడు మనం ఫార్మింగ్‌లో వాడతాం గదా! ఒక రైస్ పండించాలనుకుందాం. రైస్ పండించాలంటే ఏం చేయాలి? దానికొక నెలల ముందే దాన్ని ప్లాన్ చేసుకోవాలి. అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పేసి ఒక పెద్ద స్టెప్స్ అన్నీ యేసుకున్న తర్వాత లాస్ట్‌కి రైస్ అనేది వస్తది. ఒక స్టాండర్డ్ ప్రాసెస్ అది. అందరూ అదే ఫాలో అవ్వాలి. బట్ యాస్ ఎ యూఎక్స్ డిజైనర్ కనుక నువ్వు సేమ్ ఇదే చేసావా? యూ ఆర్ మీరొకటి అర్థం చేసుకోవాలి. యూఎక్స్ డిజైన్ అనేది ఎవ్రీ ప్రొడక్ట్ డిఫరెంట్ డిజైన్ అనేది బయటకొస్తుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే రిక్వైర్మెంట్ వేరుంటుంది. నువ్వు తయారు చేయాలనుకుంటే వేరుంటుంది. ఎప్పుడు వేరే అవుట్‌పుటే వస్తది కదా! బట్ రైస్ అనేది ఏంటి ఎవ్రీ టైమ్ ద సేమ్ అవుట్‌పుట్. సో, సేమ్ ప్రొసీజర్ ఫాలో అయితే సేమ్ అవుట్‌పుట్ వస్తుంది. అలా కమోడిటీస్‌కి వర్కౌట్ అవుతుంది. కానీ డిజైన్‌లో అలా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఎవ్రీ టైమ్ డిఫరెంట్ థింగ్ వస్తుంది. సో, నువ్వు ఇన్‌పుట్ చేసేది అండ్ నువ్వు చేసే విధానం ఎవ్రీథింగ్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. సో, మరి డిజైన్ ప్రాసెస్ అని ఎందుకన్నారు? ప్రాసెస్ అని ఎందుకన్నారంటే, ఇలా వర్కౌట్ అయ్యింది ఒకళ్ళకి అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడానికి మాత్రమే చెప్పారు. బట్ నువ్వు ప్రాజెక్ట్‌లో కూర్చొని ఎలా చేసినా సరే రిజల్ట్ వచ్చిందా? అదే నీ ప్రాసెస్. సో, నువ్వు నీ కంపెనీలో వర్క్ చేసావా? నీకది వర్కౌట్ అయ్యిందా? రాసే దాని గురించి. అదే కేస్ స్టడీ. ఏదో ఒక ప్రాసెస్ ఫాలో అవ్వలేదు, రీసెర్చ్ చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పేసి అన్నీ కూర్చొని ఆగిపోయి, నీ పోర్ట్‌ఫోలియోలో నువ్వు ప్రాజెక్ట్ పెట్టట్లేదు కదా! దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ ఈస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ గెట్టింగ్ ఎ జాబ్. అంతే. ఓకేనా?